ఎస్ ట్రేడర్స్, గుడ్ ఈవినింగ్. ఒకసారి మనం తీసుకునే లెవెల్స్ ఏ రకంగా జరిగాయి, ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతుంది ఒకసారి చూద్దాం. మార్కెట్లో మనం ఆఫ్టర్ మార్చ్ తర్వాత ఏం జరగబోతుంది అనేది ఒక వీడియో పెట్టుకున్నాం కదా, అది చూడండి. చూసి చెప్పండి ఎలా ఉందో, మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఆ తర్వాత మన వీడియోలు నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మనం ఏప్రిల్లో పైకి ఎగురుతుందని చెప్పుకున్నాం ఖచ్చితంగా. ఇది లాస్ట్ లెవెల్ అని చెప్పుకున్నాం మనం నిఫ్టీలో 22,679. ఈ డాటెడ్ లెవెల్స్, ఇది టోటల్గా ఇయర్లీ వైజ్ లెవెల్స్ అని చెప్పుకున్నాం. ఈ లెవెల్స్ ప్రకారమే మనం ప్రతిరోజు అనాలిసిస్ చేసుకుంటున్నాం. ఈ లెవెల్స్ ప్రకారమే మనం అప్ సైడ్, డౌన్ సైడ్, ఎట్ సైడ్ ఉండాలనేది కూడా మనం నిర్ణయించుకుంటున్నాం. ఓకే, ఈ ఇయర్లీ వైజ్ లెవెల్సే కాకుండా వీక్లీ లెవెల్స్, మంత్లీ లెవెల్స్గా, డే లెవెల్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం వేరే కూడా తీసుకోవచ్చు. మీరు ఆ వీడియోలు కూడా ఉన్నాయి సపరేటు. డే లెవెల్స్ ఎలా తీసుకోవాలి, ఇంట్రాడే కోసం వీక్లీ లెవెల్ ఎలా తీసుకోవాలి, మంత్లీ లెవెల్ ఎలా తీసుకోవాలి అనేది టోటల్గా ఉంది. ఇంట్రాడే టు ఇయర్లీ వరకు టోటల్గా ఫిబోనాసీ ద్వారానే తీసుకోవచ్చు. ఈ లెవెల్స్ని ద్వారానే మనం చెప్పుకుంటున్నాం చాలా రోజుల నుంచి. అది గమనించండి అని చెప్పుకుంటున్నాం. నేను చెప్పేది గమనించండి అని మాత్రమే చెప్పుకుంటున్నాను. ప్రతి వీడియోలో అబ్జర్వ్ చేయమని మాత్రమే చెప్పుకుంటున్నాను. వీడియోలో కాన్ఫిడెన్స్గా చెప్పలేదని చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు కావచ్చు. ఓకే, అది ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే లెవెల్స్ ఎంతవరకు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి అనేది మీరు కూడా చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు చెప్పే లెవెల్స్ అసలు వర్కౌట్ అవుతున్నాయా లేదా అనేది మీరు ఒకసారి యూజ్ చేస్తే మీకు అర్థమవుతుంది అసలు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అనేది. ఓకే, ఇది నా అనాలిసిస్ ప్రకారం నేను ఫిబోనాసీ ద్వారా తీసుకుంటున్నాను. ఇదే ప్రకారంగా నేను ఇక్కడ నుంచి ఇయర్లీ టర్న్ కావచ్చు ఏప్రిల్ క్యాండిల్ నుంచి అని చెప్పుకున్నాను. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏం జరిగింది చూడండి. ఇది మార్చ్ 30 లాస్ట్ వీక్ టోటల్గా గ్రీన్ క్యాండిల్ పడింది. ఓకే, ఏప్రిల్ వీక్ ఫస్ట్ వీక్లోనే మనకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా అని కూడా చెప్పుకున్నాం. ఓకే, ఈ లెవెల్ కూడా చెప్పుకున్నాం 24,037 కిందికి కనుక బ్రేక్ అయిన తర్వాత చాలా ఇక్కడ వరకు వచ్చేస్తుందని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ లెవెల్ నుంచి మళ్ళీ రిటర్న్ అవుతుందని చెప్పుకున్నాం. ఇదే రకంగా నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, సెన్సెక్స్లో, ఫిన్ నిఫ్టీలో, బ్యాంక్ ఎక్స్లో, నెక్స్ట్ 50లో అన్నిట్లలో వర్కౌట్ అవుతుంది ఈ లెవెల్స్ అని కూడా చెప్పుకున్నాం. ఓకే, ఈ లెవెల్స్ ఎలా తీసుకోవాలనేది వీడియోలు సపరేట్గా ఉన్నాయి, అవి చూడండి. ఓకే, అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ వీక్ ఏం జరిగింది చూడండి. ఏప్రిల్ ఫస్ట్ వీక్ టోటల్గా కంప్లీట్గా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ పడింది. ఈ క్యాండిల్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ పడింది. ఇక్కడ నుంచి ఇట్లనే పైకి వెళ్తుందా అంటే వెళ్ళదు ఫ్రెండ్స్. మళ్ళీ రిటెస్ట్ చేయడానికి మనకు మన లెవెల్స్ ప్రకారం ఫస్ట్ సపోర్ట్ ఇది అయింది, తర్వాత రెసిస్టెన్స్, తర్వాత రెసిస్టెన్స్, వెంటనే 2 రెసిస్టెన్స్ని టచ్ చేసింది. ఈ లెవెల్ కనుక రేపు మండే అంటే ఏ డేట్ వస్తుంది, 13th ఏప్రిల్ రోజు ఈ లెవెల్ 24,037 లెవెల్ పైన కనుక డే క్యాండిల్ క్లోజ్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఇది 24,669 లెవెల్ వరకు మనకు టార్గెట్ ఉంటుంది. ఆ తర్వాత లెవెల్ మళ్ళీ 25,302 లెవెల్ వరకు నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది. కానీ ఈ 25,302 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచే మనకు వీక్లీ క్యాండిల్ బ్రేక్ అయింది. ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ కింద రెడ్ క్యాండిల్ బ్రేక్ అయింది కనుక ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్, 25,302 లెవెల్. ఓకే, అంతవరకు కూడా ఒకవేళ డైరెక్ట్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని కూడా మనం లాస్ట్ వీడియోలో చెప్పుకుంటూనే ఉన్నాం. ఏప్రిల్ వీక్ చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్తుందని చెప్తున్నాం. అదే రకంగా పైకి వెళ్ళడానికి చూస్తుంది. ఆల్రెడీ టోటల్గా ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్స్ ఉందో చూసుకోండి, పైకి వెళ్ళింది. ఓకే, ఇది వీక్లీలో ఉంది ప్రజెంట్ చార్టు. ఇంకో వీక్ కూడా స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడుతుందని నేను అనుకుంటున్నాను. అది ఈ 2 లెవెల్స్ వరకు 24,669 ఫస్ట్ లెవెల్ అవుతుంది, 25,302 సెకండ్ లెవెల్ అవుతుంది. ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మళ్ళీ ఒక 2-3 డేస్ 4 డేస్ సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఒక క్యాండిల్ ప్రకారం ఎటు బ్రేక్ ఇస్తుందో అక్కడ చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ క్యాండిల్ పైన మంచి స్ట్రాంగ్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయిందంటే మాత్రం ఇంకా
ఇక్కడ వరకు చూసుకోవచ్చు 26,716 లెవెల్ వరకు ఫస్ట్ టార్గెట్ ఉంటుంది డైరెక్ట్గా. ఓకే, ఆ తర్వాత ఒక్కొక్క లెవెల్ని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదంటే నిన్న చూసారు కదా, మొన్న గ్యాప్ అప్ల మీద వెళ్ళిపోయింది, గ్యాప్ అప్ల మీద కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత గ్యాప్ అప్లు వెళ్ళిపోయినా కూడా మళ్ళీ మార్కెట్ సస్టైన్ అవుతూ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది వీక్లీ అండ్ మంత్లీ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే మనకు వర్కౌట్ అవుతుంది. ఇక డైలీలోకి వెళ్తే మనకు క్యాండిల్ ఎలా ఉంది, స్ట్రాంగ్ ఒక రెడ్ క్యాండిల్ మీద గ్రీన్ క్యాండిల్ స్ట్రాంగ్గా పడింది, వాల్యూమ్ కూడా హైలో ఉంది. ఒకవేళ రేపు కూడా 13th రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఒకవేళ 24,669 దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా మళ్ళీ కిందికి వస్తుందా లేదా, ఇదే ఫార్మేట్లో అప్ సైడ్ బ్రేక్ చేస్తుందా, ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే కనుక ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. లేదు డౌన్ సైడ్ ఒకవేళ గ్రీన్ క్యాండిల్ కింద రెడ్ క్యాండిల్ బ్రేక్ అయిందంటే మాత్రం డౌన్ సైడ్ ఈ లెవెల్కు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క లెవెల్, ఇది ఫస్ట్ లెవెల్ అవుతుంది, మళ్ళీ ఇది సెకండ్ లెవెల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ యాక్ట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది అనమాట. దాన్ని అర్థం చేసుకుంటే మనకు ట్రేడింగ్ సైకాలజీ అర్థమవుతుంది, డే ట్రేడ్లో ఎలా ఉండాలనేది అర్థమవుతుంది. ఈ ఈ ఒక షార్ట్ వీడియోలో చెప్పుకున్నాం, స్ట్రాంగ్గా గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు. 3 డేస్ తర్వాత, 2 డేస్ తర్వాత కూడా మనకి స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడింది, గ్యాప్ అప్ ఓపెన్ కావచ్చు. ఇక్కడ 23,533 లెవెల్ దగ్గర అని చెప్పుకున్నాం, కానీ అది 24,307 24,037 దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. కానీ మళ్ళీ కిందికి రాలేదు, గ్రీన్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది, ఒక రెడ్ క్యాండిల్ పైన ఒకరోజు సస్టైన్ అయిన తర్వాత. అదే అంటున్నాను, మార్కెట్ ఏం చేస్తుంది, స్ట్రాంగ్గా పైకి వెళ్ళడానికి చూస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లెవెల్స్ ప్రకారం, సినారియో ప్రకారం అది ఈ 2 లెవెల్స్ వరకు యూజ్ చేయండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంకా ఇంట్రాడే పర్పస్గా డైలీ ఇంట్రాడే లెవెల్స్ కోసం ఒక్కొక్క వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాను డైలీ, ప్రతిరోజు. ఆ వీడియోలను కూడా గమనించండి. మన లెవెల్స్ ప్రకారం ఇదే విధంగా ఫిబోనాసీ లెవెల్స్తో ఇంట్రాడే లెవెల్స్ సింపుల్గా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు క్యాచ్ చేస్తే క్యాచ్ చేయండి, చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఈ రకంగా అంతకుముందు కూడా వీడియోలు పెట్టుకున్నాం, కానీ ఈ మధ్యన మనం డైరెక్ట్గా ఈ లెవెల్స్ ప్రకారమే మనం గ్యాప్ అప్లు, గ్యాప్ డౌన్లు, ఎక్కడ ఉంటే మార్కెట్ ఎక్కడ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఒక్కొక్క లెవెల్ పైకి వెళ్తే పైనకి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది, ఈ లెవెల్ పైన క్లోజ్ అయింది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ కిందనే సస్టైన్ అయితే మాత్రం కిందికి వచ్చేస్తుంది అనమాట. ఈ లెవెల్స్ ఎలా పనిచేస్తాయంటే, లెవెల్ పైన ఉంటే డే క్యాండిల్ అప్ సైడ్ చూడొచ్చు, లెవెల్ కింద ఉంటే డౌన్ సైడ్ చూడొచ్చు. ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఇక్కడ ఇది ఏ క్యాండిల్, ఇది 10 మార్చ్ డే క్యాండిల్ పైన క్లోజ్ అయింది, కానీ మళ్ళీ కిందికి వచ్చేసింది చూడండి. ఓకే, కిందికి వచ్చి కింద క్లోజ్ అయింది, డైరెక్ట్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది. ఒకవేళ క్యాండిల్ ఈ లెవెల్ పైననే క్లోజ్ అయి ఉంటే ఇది టార్గెట్, నెక్స్ట్ టార్గెట్ అప్ సైడ్ అయ్యేది, కానీ వెంటనే మళ్ళీ ఆ లెవెల్ ప్రకారం కింద క్లోజ్ అయింది కనుక మనకు నెక్స్ట్ టార్గెట్ ఈ డౌన్ సైడ్ అవుతుంది అనమాట. అదే ఆ తర్వాత కూడా మళ్ళీ క్యాండిల్ క్లోజ్ అయినాక కూడా మళ్ళీ నెక్స్ట్ డే క్యాండిల్ కూడా కింద క్లోజ్ అయిపోయింది. కింద క్లోజ్ అయినా కూడా మళ్ళీ పైకి వెళ్ళిందంటే వెళ్ళదు, అంత ఈజీగా వెళ్ళదు, మళ్ళీ కిందికి రావాల్సిందే అక్కడ ఖచ్చితంగా. ఈ లెవెల్ని ఎందుకు వెళ్ళింది ఇక్కడ అంటే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కనుక ఈ లెవెల్ ఫిల్ చేయడానికి పైకి వెళ్ళి మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది డైరెక్ట్గా కింద. ఓకే, ఇది అర్థం చేసుకోవాల్సిన సినారియో. మరి ఇక్కడ పైన క్లోజ్ అయింది కదా, మరి పైకి ఇక్కడ వరకు వెళ్ళలేదు అనుకుంటాం, కానీ అంతకుముందుకే ఇక్కడ కింద క్లోజ్ అయింది కదా. ఈ లెవెల్ ప్రకారం కింద క్లోజ్ అయింది అంటే అర్థం ఏంటి, మనకు నెక్స్ట్ టార్గెట్ ఇది, మనకు డౌన్ సైడ్ కనుక మనకు ఇదే అనమాట. కొంచెం మనకు తక్కువ రేట్లో దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్పైరీలు వస్తాయి, మనం చూస్తున్న విధంగా ఈ ఎక్స్పైరీల ప్రకారం అది సినారియోని చేంజ్ చేసుకుంటూ మనకు డౌన్ ఓపెన్ అయిపోయింది, నెక్స్ట్ టార్గెట్ ఇది అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ మంత్లీ లాస్ట్ వీక్ వచ్చేసింది కనుక ఇక్కడ జిగ్జాగ్ క్రియేట్ చేసింది. అది కూడా చెప్పుకున్నాం, మనం కింద క్లోజ్ అయినా, ఒక డే కింద క్లోజ్ అయినా కూడా లాస్ట్ డే పైన మనకు గ్యాప్ అప్ ఓపెన్ కావచ్చు అని కూడా చెప్పుకున్నాం. గ్యాప్ అప్ ఓపెన్ అయింది అన్నట్టుగా మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా డైరెక్ట్గా మళ్ళీ ఈ లెవెల్ పైననే క్లోజ్ అయింది, అందుకే డైరెక్ట్గా పైకి వెళ్ళే ఛాన్సు తీసుకుంది, పైకి వెళ్ళడానికే ప్రయత్నం చేస్తుంది. ఓకే, ఇక్కడ ఒక్క రెడ్ క్యాండిల్ మాత్రమే ఉన్నాయి, 5 గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి కనుక స్ట్రాంగ్గా ఈ లెవెల్ నెక్స్ట్ టార్గెట్ చూస్తాను. ఆ తర్వాత టార్గెట్ ఇది చూస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేసిన తర్వాత నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఈ గ్యాప్ ఫిల్ చేయాలి, మళ్ళీ ఈ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఇట్లా తిరుగుతుంది అనమాట, పైకి వెళ్ళి ఇక్కడ ఒక స్వింగ్ క్రియేట్ చేసుకొని పైకి వెళ్తుంది. ఓకే, ఇది సినారియో. అర్థం చేసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ డే నుంచి
13th ఏప్రిల్ నుంచి ఇంట్రాడే పర్పస్లో ఫిబొనాచి టూల్ ద్వారా మనం ఇంట్రాడే కోసం లెవెల్ తీసుకుంటున్నాం. ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి, వాచ్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇదే రకంగా మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇది చూడండి. ఇది బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏం జరిగింది చూడండి. మనం ఇక్కడ నుంచి చెప్పుకున్నాం, నిఫ్టీలో చెప్పుకున్నాం, బ్యాంక్ నిఫ్టీలో చెప్పుకున్నాం, సెన్సెక్స్లో కూడా చెప్పుకున్నాం. ఇక్కడ మార్చి నుంచి కిందికి వచ్చేస్తుంది. ఇది ఏ లెవెల్? ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఈ ఈ గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు మనం చెప్పుకున్నాం ఇది రెసిస్టెన్స్గా పనిచేయచ్చు. దీనిపైన క్లోజ్ కాలేదు. అంతకు ముందుకే ఇక్కడ విక్ వదిలేసింది కనుక ఇది విక్ వదిలేసింది కనుక ఈ విక్ దాటి పైకి వెళ్తేనే మనకు పైకి వెళ్తుందని చెప్పుకున్నాము. ఇది చూడండి ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ విక్కు పైన మనకు డే క్యాండిల్ క్లోజ్ అయితేనే మనకు అప్ సైడ్ చూడొచ్చు, లేదంటే ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. ఒక గ్రీన్ క్యాండిల్ కింద క్లోజ్ అయిందంటే డే క్యాండిల్ కిందికి వచ్చేస్తుంది అని కూడా చెప్పుకున్నాం. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి. ఇటువంటి చాలా ఇంపార్టెంట్. ఈ గ్రీన్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది. ఎక్కడ క్లోజ్ అయింది? ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత చాలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. ఇక అది సినారియో ప్రకారం, ఎక్స్పైరీ డేస్ ప్రకారం, అప్ సైడు తీటా గామా వేగా ప్రకారం క్రియేట్ చేసుకుంటూ వచ్చేసింది. ఒక్కొక్క లెవెల్ ప్రకారం కిందికి వచ్చేసింది. ఇక్కడ వరకు రావచ్చని మనం మార్చికు ముందు చెప్పుకున్నాం. అదే నిఫ్టీలో చెప్పుకున్నాం, బ్యాంక్ నిఫ్టీలో చెప్పుకున్నాం. ఇదే ప్రకారంగా సెన్సెక్స్లో కూడా వెళ్తుంది, ఒక్కొక్క లెవెల్ కిందికి వస్తుందని చెప్పుకున్నాం. ఏప్రిల్ నుంచి మనకు పైకి వెళ్తుందని కూడా మనం చెప్పుకున్నాం. అదే రకంగా మనకు సినారియో జరుగుతుంది. ఇది నేను యూజ్ చేసేది ఫిబొనాచి టూల్ ద్వారా. ఓకే, ఇదే అనమాట. అందుకే ఇయర్లీ వైజ్ టర్నింగ్ అని ఒక వీడియో పెట్టుకున్నాం. కావాలంటే ఆ వీడియో చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాం మనం. ఈ బ్యాంక్ నిఫ్టీలో మనకు ఇదే రకంగా మనకు బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సినారియో జరుగుతుంది. నిఫ్టీ ప్రకారం నెక్స్ట్ లెవెల్ ఇది అవుతుంది 56,444 నెక్స్ట్ లెవెల్ అవుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే దీని లెవెల్లో గ్యాప్ అప్ ఓపెన్ అయినా మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి వస్తుందా, ఇది సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్తుందా, లేదు స్ట్రాంగ్గా పైన క్లోజ్ అయ్యి డే క్యాండిల్ మళ్ళీ నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్తుందా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా పనిచేయచ్చు. ఈ బ్లూ లైను, డాటెడ్ లైను 57,846 లెవెల్ దగ్గర బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఈ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ ఇక్కడ నుంచి కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డే క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు కింద అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు పొజిషన్ తీసుకుంటే మళ్ళీ 1, 2, 3 ఈ గ్యాప్ ఫిల్ అయ్యే వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఈ లెవెల్ 52,035 ఇది ఒక జోన్గా ఇక్కడ ఒక క్యాండిల్ పడే ఛాన్స్ ఉంటుంది లాంగ్ విక్ తోటి. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది రీటెస్ట్ అనమాట. ఇక్కడ రీటెస్ట్ వస్తుంది, ఇట్లా పైకి వెళ్తుంది కదా, ఇక్కడికి రీటెస్ట్ వచ్చి మళ్ళీ ఒక స్వింగ్ క్రియేట్ చేసుకుంటూ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.